హలో ప్రియమైన పెట్టుబడిదారులు. ప్రాజెక్ట్ మీతో టచ్లో ఉంది. గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం. మీకు కావాలంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు. అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ప్రతి సూచికను మరింత నిశితంగా అధ్యయనం చేయాలని మేము సూచిస్తున్నాము. ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రధాన సూచికలను పరిశీలిస్తాము. మెటా ప్లాట్ఫార్మ్స్ ఐఎన్సి టికర్ META. ఈ సమీక్ష జూన్ 18, 2025 నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ మెటా ప్లాట్ఫార్మ్స్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది. ది ఇంటర్నెట్ 62 సంస్థలు పోలికలో పాల్గొంటాయి మరియు ఇది చాలా ప్రతినిధి. అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది. 10 పాయింట్లలో 3. ఉపవర్గం యొక్క సగటు స్కోరు 2.6 పాయింట్లు. మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం 1.8 పాయింట్లు అని మేము చూస్తున్నాము. 3 పాయింట్ల స్కోర్కు వ్యతిరేకంగా మెటా ప్లాట్ఫార్మ్స్ ఐఎన్సి కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ద్వారా మెటా ప్లాట్ఫార్మ్స్ ఐఎన్సి మరియు ఉపవిభాగం కంపెనీలు. మేము 12 నెలలకు పైగా షేర్లను చూస్తాము. మెటా ప్లాట్ఫార్మ్స్ ఐఎన్సి 38.3% మార్పును చూపించింది. ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా 17.6%. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మెటా ప్లాట్ఫార్మ్స్ ఐఎన్సి విలువ $1,753.4 బిలియన్లు. ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $10,253 బిలియన్లు. కంపెనీ పుస్తక విలువ 1,598 బిలియన్లు. మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ $1,023 బిలియన్. స్టాక్ మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు. వాటా మెటా ప్లాట్ఫార్మ్స్ ఐఎన్సి స్టాక్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో 17.097%. పుస్తకం క్యాపిటలైజేషన్ 15.617%. మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు -1. కంపెనీ ఆర్థిక బాధ్యతలు $43.15 బిలియన్లు. పుస్తక విలువకు రుణం మూలధనంలో 27%. కంపెనీ ఆర్థిక బాధ్యతల రేటింగ్ మంచిది 1. కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి 26.3. ఉపవర్గంలో సగటు 29.2. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది 1. గత 12 నెలల లాభం $66,639 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ ఆదాయాలు $71,142 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచిక యొక్క అంచనా మంచిది 0.5 పాయింట్లు. కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి 10.3. ఉపవర్గంలో సగటు 6.5. ఉపవర్గ సూచికలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం $170,370 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ రాబడి తాత్కాలికంగా $181,150 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచిక అంచనా మంచిది 0.5 పాయింట్లు. అమ్మకాల మార్జిన్ 39.1%. ఉపవర్గంలో సగటు 22.4%. ఉపవర్గ సూచికలతో పోలిస్తే లాభదాయకత అంచనా మంచిది 0.5 పాయింట్లు.
సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా 3.266%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 423% తక్కువ. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $23,667,000. ఉపవర్గంలో $4,521,000 ఉన్నాయి. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన వాల్యూమ్ యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది 0 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం $8,997,000. 154,700,000 ఉపవర్గానికి సగటుతో. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ లాభం యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. సంస్థ యొక్క ఉద్యోగికి ఆదాయం పరిమాణం $2,300,000. ఉపవర్గం $691,000. ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి ఆదాయం మంచిది 0.5 పాయింట్లు. అమ్మకానికి ఉన్న షేర్లు 1.4%, ఉపవర్గానికి సగటు 1.1%. సాంకేతిక సూచిక RSI 14 కంపెనీకి 65% స్థాయిని చూపుతుంది. మెటా ప్లాట్ఫార్మ్స్ INC ఉపవర్గంలో ఈ స్థాయి సుమారు 65%. కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు $697. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $703. ఆర్డర్ టేబుల్ని చూద్దాం. అది అందుబాటులో ఉంది. దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది. ఆర్డర్ పట్టిక స్టాక్ మూల్యాంకన సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. స్టాక్ విశ్లేషణ ఫలితంగా మెటా ప్లాట్ఫార్మ్స్ INC సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది. వీడియో సమీక్ష అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు. ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ధన్యవాదాలు. గురు మార్కెట్స్